హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు ఆదివారం కదా, అందుకని నేను మా వారు అలాగే పిల్లలం కలిసి చర్చికి అయితే వెళ్తున్నామండి. హాయ్ అండి, ఇప్పుడే వచ్చాము ఇంకా చర్చి నుంచి. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామన్నారు, ఇంకా అందుకని చెప్పి రెడీ అవ్వాలి. ఇంకా బాబా ఇంక ఈరోజు చర్చి నుంచి రాగానే మొదలు పెట్టాడు ఇంకా మా వాడు. ఇంకా ఇంకా స్టార్ట్. ఇంకా ఈరోజు తీసుకుంటానే ఉంటాడు. ఇంకా ఆదివారం కూడా కుదురుగా ఉంటాడు. తలుపులన్నీ ఇంకా ఈరోజు వంట అయితే ఏం లేదండి. ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత ఇంకా ఏదైనా చేయాలి. ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా వెళ్ళేసి వస్తాం. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. నేను మా వారి పిల్లలు. వాన అయితే పడుతుంది, వెళ్ళిపోతున్నాం. హాయ్ అండి, ఇప్పుడే వచ్చాము అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాం. ఇప్పుడే టిఫిన్ చేసాము. అయితే ఇప్పుడు ఇంకా వంట చేయాలండి. ఇంకా మామయ్య ఏదో తెచ్చారంట, ఫ్రిడ్జ్లో వెళ్ళి చూడాలి. ఆడుకుంటున్నావా? లైట్ ఉంది అక్కడ, తీయద్దు. చికెన్ 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 కూర అయితే చేస్తున్నాను. అది మీకు చూపిస్తా. ఎన్నిసార్లు చూపిస్తామని చెప్పి తిట్టుకోవద్దు, చూపిస్తాను చూడండి. ఇంకా చికెన్ కూర అయితే నేనేం చెప్పానండి, ఎందుకంటే చాలా వీడియోల్లో నేనైతే ఈ కర్రీని చూపించేశాను. ఇంకా అందుకని చెప్పి మామూలుగా మాట్లాడుతున్నాను. నేనైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి అనుకోకుండా బయలుదేరాము. ఎందుకంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇంకొక 2 రోజుల తర్వాత ప్రేయర్ అయితే పెట్టుకున్నారు. ఇంకా ఆ ప్రేయర్కి సంబంధించి ఇంకా కొన్ని మాటలు మాట్లాడుకొని, అంటే ఏం లేవు, మామూలుగా పిలుచుకున్నారు. ఇంకా ఆ విషయాలు మాట్లాడుకుంటూ కూర్చున్నాం నేను మా అత్తయ్య. ఇంకా అత్తయ్య మామయ్య చర్చికి వెళ్ళారండి. ఇంకా వాళ్ళు వచ్చే లోపల ఇలా కూర అయితే చేసేసాను. ఇంకా వాళ్ళు రాకముందే నేను మా వారు తినేసాము. ఎందుకంటే ఈయనకి అర్జెంట్ కాల్ వచ్చింది, బయటికి వెళ్ళాలి అని, ఏదో డ్యూటీలో నుంచి ఫోన్ వచ్చిందండి. అందుకని చెప్పి మేము తినేసాము. ఇంకా అత్తయ్య వాళ్ళు రాగానే నేను పిల్లలం మా వారు బయలుదేరిపోయాం. టిఫిన్ అయితే అయిపోతుంది, ఇంకొక అరగంటలో అయితే అయిపోయిందండి. ఎందుకంటే మా వారు టిఫిన్ అయితే చేయలేదు, భోజనం చేస్తానని చెప్పి. ఇంకా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న ఒక వీడియో పెట్టాను కదా, అంటే ప్రేయర్కి వెళ్తున్నానని. ఆ వీడియోకి చాలామంది మన సబ్స్క్రైబర్స్లో నన్ను బ్లెస్ చేశారు, అలాగే మా ఫ్యామిలీని కూడా బ్లెస్ చేశారండి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నాకు సపోర్ట్ చేసి కామెంట్స్ చేయండి. అలాగే నేను మంచి వీడియోలు తీయాలని, ఇంకా ఎక్కువ మన సబ్స్క్రైబర్స్ పెరగాలని నన్ను ఇంకా ప్రోత్సహించి బ్లెస్ చేయండి మీరు. ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి, కొంచెం వెనకాలి. ఒక 5 నిమిషాలు అలా పెట్టారు. మా వారు ఏం చేస్తున్నారో ఆ రూమ్లో చూసేద్దాం. ఏం పడుకున్నావు అనుకున్నా. నేను అక్కడ కూర్చొని వంట చేస్తుంటే నేనేమో చక్కగా పడుకున్నాడు వచ్చి సినిమా చూసుకుంటా. మా పిల్లలు ఏమో బయట ఆడుకుంటున్నారండి. ఇంకా నేను వంట చేయాలి కదని చెప్పి చేస్తున్నాను. మన రూమ్లోకి వెళ్ళిపోతాం. సండే మీరు ఏం స్పెషల్ చేశారు ఇంతకీ? నేనైతే చికెన్ చేశాను అత్తయ్య వాళ్ళ ఇంట్లో. ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని కూరగాయలు తీసుకొని వెళ్ళాలండి. ఇంకా అత్తయ్య మామయ్య రాగానే నేను మా వారు అలాగే పిల్లలం అయితే బయలుదేరిపోయామండి. ఇంకా మేమైతే వచ్చే దారిలో ఇలా చూడండి మబ్బులు ఎలా పట్టినాయో. అసలు వాన పడిద్దేమో అనుకున్నాం, కానీ అదేం లేదండి, బాగానే ఉంది. కాకపోతే వాన పడేటట్టు ఉంది, కానీ ఆ రోజు ఎండ అనేది లేదండి, ఇలాగే ఉంది. ఇంకా అక్కడి నుంచి వచ్చేటప్పుడు మార్కెట్కి వెళ్ళాము కూరగాయలు తెచ్చుకుందామని చెప్పి. ఇంకా కూరగాయలు తీసుకొని ఇంకా నేరుగా అయితే ఇంటికి వచ్చేసామండి. హాయ్ అండి, ఇంకా ఇప్పుడే వచ్చేసాను అత్తయ్య వాళ్ళ ఇంటికి నుంచి. కొంచెం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చాము. ఇంకా వస్తా చికెన్ తీసుకొచ్చాం, అంటే చికెన్ లివర్ తీసుకొచ్చాం. అది ఇంకా ఫ్రై చేయాలి, ఇంకా ఫ్రై చేసేద్దాం. లివర్ అయితే శుభ్రంగా కనిపించట్లేదు. లివర్ అయితే శుభ్రంగా కడిగేసానండి. దీన్ని ఇప్పుడు ఉడకబెడతా. కొంచెం పసుపు వేస్తాను. కొంచెం ఉప్పు.
ఈ లోపల దీంట్లో అల్లం పేస్ట్ ఉల్లిపాయలు కోసుకోవాలి కదా, ముక్కలుగా కోసాను కదా. ఇప్పుడు వీటిని మనం తాలింపు వేసుకున్నాం. దీని అయితే మిక్సీ చేయాలి. నేను చికెన్ లివర్లోకి మసాలా పొడికి చెక్క, లవంగా, అలాగే ఇలాచి, ఇంకా కొన్ని ధనియాలు వేసి ఫ్రై చేసి పొడి చేసుకుంటానండి. అలాగే ఇది ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి వేపుకున్నాం కదా, దీంట్లో ఒకటి ఇదిగోండి వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. కొబ్బరి కూడా వేయచ్చు, నా దగ్గర అయితే లేదు కాబట్టి వేయట్లేదు. మీరు వేసుకోవాలనుకుంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. ఈ కొంచెం చల్లారాక దంచుకోవాలి. ఈ లోపల కూరకి ఇంకా లివర్ ఫ్రైకి అయితే మనం కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత చిన్నగా కోసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కలను కూడా వేసేసుకోవాలి. అది వేగిన తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకోవాలండి. దాంట్లోనే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసి కొంచెం పచ్చి వాసన పోయేదాకా అలా వేపుకోవాలి. వేగిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న లివర్ ఉంది కదా, అది కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇది వేసిన తర్వాత ఈ లివర్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని అలా వేపుకోవాలండి. ఇది వేగిన తర్వాత మనం దీనికోసం ముందుగానే పొడి చేసుకున్నాం కదా, ధనియాలు, చెక్క, లవంగా, అలాగే బిర్యానీ ఆకు, ఒక ఇలాచి, వీటిని కూడా పొడి చేసుకొని దీంట్లో జల్లేసుకోండి. ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే లాస్ట్లో అయిపోతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు తిప్పేసి ఆపేయండి, బాగుంటుంది. ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి, ఒకసారి చూడండి మీరు కూడా. ముక్క అయితే చాలా బాగా ఉడికింది, ఎందుకంటే ముందుగానే ఉడకబెట్టాం కాబట్టి. ఇంకా పిల్లలకైతే ఇలా అన్నంలో పెట్టేశానండి, వేడివేడి అన్నంలో. ఇంకా పాపకైతే పెడుతుంటే బాగుంది అని చెప్పి అంటుంది. నిజంగానే ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ పొడి చూపించాను కదా చెక్క, లవంగా, అది ఒకసారి ట్రై చేయండి. ఇంకా సండే స్కూల్లో వదిలిపెట్టేసి నేనైతే చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఇంకా వీళ్ళు కూడా చర్చి అయిపోగానే అటు వచ్చేసారు. ఇంకా వచ్చిన తర్వాత ఈ పాప అయితే ఇంకా డ్యాన్స్ చేస్తుంది చూడండి. అసలు పాట కూడా ఏం పెట్టలేదు నేను అక్కడ. మామూలుగా డ్యాన్స్ వేయమంటే ఇంకేసేస్తుంది. ఇంకా వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అక్కని చూసుకొని ఇంకా దానికి ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళేనండి ఇక్కడ. ఇంకా చాలా ఆడుకుంటారు వీళ్ళు ముగ్గురు కలిస్తే గనక. ఇంకా చెల్లెళ్ళ ఇంటికాడ నుంచి వచ్చిన తర్వాత నాకు ఇంకొక పని పెట్టారు మా ఆయన. చేపలు తీసుకొచ్చారండి. ఇంకా చేపలు అయితే చేయమన్నారు. ఇంకా అందుకని చేపల కూర అయితే చేస్తున్నాను చూడండి. ఇందాక చేపలు తీసుకొచ్చారు కదా, అవి కడిగేసి నీట్గా ఇలా చేశారండి. ఇప్పుడు దీనికి చేపల కూర చేద్దాం. ఆ చేప కూరకి సరిపడా చింతపండు కూడా నానబెట్టుకుంటున్నాను. ఫస్ట్ కడిగేసుకొని చింతపండు మునిగేదాకా నీళ్ళు పోసుకొని అలా పెట్టేసుకున్నాను, నానతా ఉంది. ఈ లోపల ఈ చేపలకి కొంచెం ఉప్పు, కారం అలా రాసేసి నానబెడతాను. పసుపు, చేప కూరకి నేనైతే కలిపెట్టలేదండి, ఇలాగే తాలింపు వేసాను. ఆయిల్లో కొంచెం మెంతులు, అలాగే మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి 2 పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా కోసేసి వేసాను. అది వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని వీటిని కూడా కాసేపు ఇలా వేపుకున్నానండి. ఇలా పచ్చివాసన పోయేదాకా సిమ్లో పెట్టి వేపుకోవాలండి. ఇంకా మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు వేరే చోట, అక్కడ మా ఇంటి పక్కన ఉండేది ఒక అక్క, వాళ్ళ పాప బర్త్డే. ఇంకందుకని చెప్పి మా పిల్లలు కూడా వెళ్తున్నారు. ఇంకా అనుకోకుండా అక్క కూడా ఫోన్ చేసి రారా అని చెప్పి మాట్లాడింది. ఇంకా అందుకని చెప్పి నేను కూడా ఈ కర్రీని మధ్యలోనే ఆపేసి ఇంకా వెళ్తున్నానండి, వెళ్ళి వచ్చాక చేద్దామని. ఇంకా వెళ్ళానండి, పిల్లల్ని తీసుకొని వెళ్ళి నేను కూడా అలా కాసేపు కూర్చొని వచ్చాను అక్క దగ్గర. చాలా బాగుండేవాళ్ళం అండి, పిల్లలు కూడా బాగా ఆడుకునేవాళ్ళు. ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కాసేపు అక్క వాళ్ళ దగ్గర ఉండి ఇంకా తర్వాత బర్త్డే పార్టీ అయిపోగానే పిల్లల్ని తీసుకొని అయితే వచ్చేసాను. చూడండి వాళ్ళ పాప బర్త్డే. ఇంక ఈ లోపల స్టవ్ అయితే ఆన్ చేసేసుకుంటున్నాను. ఇంకా అది కొంచెం సిమ్లో పెట్టేసుకొని అది వేగిన తర్వాత దాంట్లో కొంచెం ఒక టమాటా అయితే వేస్తున్నాను. వేయాలనుకుంటే వేయండి, లేకపోతే అవసరం లేదు. ఇంకా అది కొంచెం వేగిన తర్వాత
మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా చేపల్ని ఉప్పు కారం పసుపు వేసుకొని అవి కొంచెం వేసేసుకోండి. అంటే ఇది టమాటాలన్నీ వేగిన తర్వాత ఆ చేప ముక్కలు కూడా వేసేసుకోండి. ఇదిగోండి కొంచెం బాగుంటుంది ఇలా పెట్టుకుంటే. ఇది కూడా వేసేసుకొని దీన్ని అటు ఇటు ఇలా కొంచెం సరిపెట్టుకోండి. ఎందుకంటే వేడి అంటకముందే, వేడి అంటిందంటే ముక్క అనేది ఇరిగిపోయిద్దండి. ఇంకా కొంచెం అలా వేసిన తర్వాత దాంట్లోనే ఉప్పు కొంచెం పసుపు కారం వేసేసి ఇంకా లాస్ట్లో చింతపండు ఉంది కదా దాన్ని కూడా ఇలా వేసేసుకుందామండి. పులుసు వేసిన తర్వాతనే ఈ కర్రీ అనేది తిప్పండి, లేకపోతే ముక్క అనేది ఇరిగిపోయిద్ది. ఇదిగోండి చింతపండు వేసుకున్న. ఈ పులుసు అనేది చేపలు మొత్తం మునిగేటట్టు వేసుకోవాలి. మనం పులుపు కూడా సరిపోయేటట్టు అలా చేసుకుని వేసుకోవాలండి. అప్పుడైతే చాలా బాగుంటుంది. చూడండి ఇలా చేయాలి. చేప కూరలో పులుసు పోసిన తర్వాత గంటితో అయితే తిప్పొద్దండి. ఇలా డేక్షని ఇలా ఊపుతూ ఉండండి. ఎందుకంటే మొత్తం కలిసిపోద్ది. ముక్క అనేది కింద అడుక్కి అంటుకోకుండా ఇలా ఉంటుంది. ఇలా తిప్పుకున్న తర్వాత మనం దీంట్లో నేను ఫస్ట్ కరివేపాకు అయితే వేయలేదు కదా, అందుకని చెప్పి ఇలా ఉడికేటప్పుడు అయితే కరివేపాకు, అలాగే నేను ముందుగానే జీలకర్రను ధనియాలు వేపుకొని పొడి చేసుకున్నాను, ఆ పొడి కూడా వేసుకున్నానండి దీంట్లో. ఇంకా చేప కూర మొత్తం బాగా ఉడకబెట్టుకోవాలండి. అవి నీళ్ళన్నీ కొంచెం చిక్కబడేటట్టు. ఇంకా అలాగే అయిపోయేటప్పుడు నూనె అయితే పైకి వచ్చింది కదా, అప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ కట్టేయడమే. కూర అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా చేప కూర అయితే మా వారికి పెట్టాను. చేపలు కర్రీ వేసుకుంది అంటున్నారుగా, ఇంకా 2 చేపలు అయితే తీసాను, ఫ్రై చేద్దామని. చేప ఫ్రై చేసేసుకొని ఇంకా నేను పని అయిపోయింది నా పని ఈరోజు. ఇంకా చేపల కోసం అని ఇలా ఆయిల్ వేడి చేసేసుకొని ఇంకా నేను పులుసు అయితే ఎక్కువ ఎందుకులే అని చెప్పి నేను ఫ్రై వరకు కొంచెం నా వరకు తీసుకున్నాను. ఇంకా అదే ఫ్రై చేశానండి. ఈ లోపల కూర కూడా చూడండి చాలా బాగా ఉడికింది. ఇదిగోండి చేప ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా ఇది తినేసి నేను అయితే పడుకుంటాను. ఇంకా ఇంట్లో కొంచెం పని ఉంది, అది చేసేసుకొని ఇంకా దీంతో లాస్ట్ అండి ఇంకా వీడియో దీంతో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.